అమరావతి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంటూ చెప్పుకొస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా అమరావతి చట్టబద్ధత అంటూ అసెంబ్లీ సాక్షిగా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. లోక్సభలో బిల్ ఆమోదం పొందడంపై చర్చలు మొదలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? అమరావతి అంటున్న చంద్రబాబు క్యాపిటల్పై తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పేల్చిన బాంబు ఏంటి? ఇది చూస్తే మీకు నిజంగా మాస్టర్ స్ట్రోక్ లాంటి దెబ్బలాగే కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన సూచన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడింటిని కలిపి మావిగన్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఏకంగా 100 కిలోమీటర్ల మేర రాజధాని కారిడార్ను అభివృద్ధి చేయాలని కోరాడు. ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విషయమని, దీనివల్ల 1000 కోట్లు ఖర్చు అవసరమే లేదని ఆయన కుండబద్దలు కొట్టడం ఇప్పుడు ఒక్కసారిగా అమరావతి ఊహించని ట్విస్ట్కు మొదటికే వచ్చేసింది. ఏం జరుగుతుంది అనే విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ స్ట్రోక్ ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయ చదరంగంలో లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ జరిగిన చర్చ, ఆమోదం పొందిన బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. అసలు అమరావతి చుట్టూ జరుగుతున్న ఈ గందరగోళం ఏమిటి? చంద్రబాబు విజన్తో లోపాలు ఏమైనా ఉన్నాయా? జగన్ వ్యూహంలో తప్పులున్నాయా? ప్రజల పక్షాన నిలబడి ఆలోచిస్తే అసలు ఏం కరెక్ట్? ఇదిగో చూద్దాం ఈ వీడియోలోనే. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అవసరం ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని ఎంపిక చేశారు. అయితే ఇక్కడే కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఏముంది అసలు అంటే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా కీలక పాత్ర పోషించిన కమిటీ ఈ శివరామకృష్ణన్ కమిటీ. ఇక్కడ కేంద్రం నియమించిన ఈ నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పింది, అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదు. అక్కడ నేల మెత్తగా ఉంటుంది, భారీ భవనాలు అక్కడ కట్టడం పూర్తిగా ఖర్చుతో కూడుకున్న పని, అవన్నీ కూడా బుడిదలో పోసే పన్నీరు అయ్యే పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు. కానీ చంద్రబాబు ఆ రిపోర్టును ఎందుకు పక్కన పెట్టారు అనేదే మొదటి ప్రశ్న. హైదరాబాద్ను వదిలి రావడం, 2024 వరకు హైదరాబాద్లో ఉండి హక్కు మనకు ఉంది. అంటే 2024 వరకు హైదరాబాద్లో ఉండి పరిపాలించే హక్కు చట్టం కల్పించినప్పటికీ 2015లోనే హడావిడిగా విజయవాడకు ఎందుకు వచ్చాడు? ఓటుకు నోటు కేసు ప్రభావం వలన, లేదా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని తొందర? ఈ హడావిడి వల్ల అటు హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయాం, ఇటు అమరావతిలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడ్డాం. కానీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన విషయంలో వైసీపీ అట్టర్గా ఫెయిల్ అయిపోయింది. నిజంగా ఇది ఇక సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ ఒక భ్రమ. అమరావతిని సింగపూర్ లాగా కడతానని, అక్కడే లక్షల కోట్లు సంపాదిస్తానని, కానీ ప్రాక్టికల్గా చూస్తే అక్కడ చదరపు అడుగు కట్టడానికి అయ్యే ఖర్చు, ఎస్ఎఫ్టీ కాస్ట్ రాష్ట్రానికి పెను భారంగా మారుతున్న సంగతి పూర్తిగా అధ్యయనంలో ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల మంత్రం 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అమరావతిని పూర్తిగా కాదనకుండా వికేంద్రీకరణ పేరుతో ఆయన 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రైతులు, భూములు ఇచ్చిన రైతులు 33,000 మంది రైతులను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగ్గా డీల్ చేయలేకపోయింది. నిజంగా వీళ్ళని కనుక సరిగ్గా డీల్ చేసి ఉంటే ఇక్కడ ఇది వేరే యాంగిల్గా మారేది. వారిని పిలిచి మాట్లాడి ఉంటే, ఒక ఒప్పందానికి వచ్చి ఉంటే ఈ 5 ఏళ్ల న్యాయ పోరాటం ఉండేదే కాదు. కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ని ఎంచుకుంది. జగన్ వాదనలో ఒక లాజిక్ కూడా కనబడుతుంది వైజాగ్ని ఎంచుకోవడంలో. వైజాగ్ ఇప్పటికే డెవలప్ అయిన సిటీ, అక్కడ అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అక్కడ ప్రభుత్వం నడిపించడం అదనపు భారం ఏం పడదు. ఎందుకంటే అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి పెద్దగా పెట్టుబడికి సంబంధించి చిన్న వాటికి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని. కానీ ఈయన అమరావతిని శ్మశానం అని సంబోధించడం, అక్కడి పనులన్నీ పూర్తిగా ఆపేయడం వల్ల ఆయన అమరావతి పాలిట ఒక శత్రువుగా జగన్మోహన్ రెడ్డి గారు కనబడ్డారు ప్రజలకు. దాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయంగా కూడా వాడుకున్నారు. రాజకీయ తప్పిదం ఇక్కడ ఏం జరిగిందంటే, 3 రాజధానుల వల్ల ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయే తప్ప ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. జగన్ ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరపున కూడా చేసిన మిస్టేక్. ఇక లోక్సభ బిల్లు మరియు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు కేంద్రంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? చట్టబద్ధత అంటే సరిపోతుందా? కేవలం పేపర్ మీద అమరావతి రాజధాని అని రాస్తే సరిపోదు. దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రం ఇచ్చేది కేవలం కొన్ని 1000 కోట్లు మాత్రమే. కానీ ఈ అమరావతి పెద్ద మహానగరం కావాలి అంటే, అలా పూర్తి కావాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి. ఈరోజు చంద్రబాబు చెబుతున్నది జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి 2 లక్షల కోట్లు అంటున్నాడు. అంటే ఒక డ్రైనేజీలు, ఒక లైన్లు, వైర్ల లైన్లు కావచ్చు, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, వాటర్ కనెక్షన్ కావచ్చు,
అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావడానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డిజైన్లకు కావచ్చు, ఇతర చిన్న చిన్న మనలకి. మరి అలాంటప్పుడు ఒక మహానగరం కావాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది, ఎంత సమయం పడుతుంది? ఆ సమయం పెరుగుతున్న కొద్దీ డబ్బులు అంచనా కూడా పెరుగుతూ పోతుంటుంది కదా. ఈరోజు 1 లక్ష కోట్లు కాస్త 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు అని ఇలా పెరుగుతూ పోతుంటే వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి, కూర్చున్న ప్రతి చైర్ బాధపడుతూ ఉండాలి ముఖ్యమంత్రి హోదాలో. అప్పటికి చంద్రబాబు బహుశా 100 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది కాబట్టి ఆయన ఉంటారో ఉండరో తెలియదు. మరి ఆ తర్వాత వచ్చే వాళ్ళను నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఇబ్బంది పడాలి కదా, నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా కుప్పకూరాలి కదా అనేది జగన్ వాదన. ఇక ప్రతిసారి మనం అప్పులో ఉబ్బిలో ఇరుక్కుపోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో ఉంది కదా. మరి ఈ అప్పులు మళ్ళీ అమరావతి కోసం కొత్తగా అప్పులు చేయడం అంటే రాష్ట్ర భవిష్యత్తును రిస్క్లో పెడుతున్నట్టే అనేది మేజర్గా కనబడుతున్న అంశం. ఇక ఇదే అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. వీడియోలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్ తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అదే విజయవాడ గుంటూరు మచిలీపట్నం గ్రోత్ కారిడార్. ఈ వ్యూహం ఏంటంటే అమరావతి అనే ఒక పచ్చని పొలాల్లో కొత్త నగరం కట్టడం కంటే ఇప్పటికే నగరాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం బందర్లను కలుపుతూ 100 కిలోమీటర్ల మేర రాజధానిని అభివృద్ధి చేయడం. ఇది ఎందుకు లాభం అంటే బందర్లో ఆల్రెడీ ప్రస్తుతం పోర్ట్ ఉంది కాబట్టి అది ఎకనామిక్ ఇంజన్ అవుతుందని, విజయవాడ ఒక బిజినెస్ హబ్ అవుతుందని, గుంటూరు ఎడ్యుకేషన్ మరియు కమర్షియల్ హబ్గా గుంటూరుగా మారుతుందని, వీటి మధ్య ఉన్న హైవేపై సెక్రటేరియట్, అసెంబ్లీలు కడితే చాలు అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఖర్చు తగ్గుతుందా అంటే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే 1000 కోట్లు అవుతున్నాయి కదా. కానీ ఈ కారిడార్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కేవలం ఒక 10 నుంచి 20 వేల కోట్లు అద్భుతమైన రాజధాని తయారవుతుంది. ఇది ప్రజలకు కూడా నచ్చే ప్రాక్టికల్ ఐడియా అని ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. చివరికి అసలు ఆలోచించాల్సింది ఒకటే, రాజధాని అనేది ఒక పార్టీ ఆస్తి కాదు, అది 5 కోట్ల మంది ఆంధ్రుల కళ. చంద్రబాబు విజనరీగా మారాలి అనుకుంటే ప్రాక్టికల్ ఖర్చులను దృష్టిలో ఉంచుకోవాలి. జగన్ ప్రజా మద్దతు పొందాలనుకుంటే రైతుల కన్నీళ్లను తుడవాలి. అమరావతి నది పక్కన కట్టాలా లేక విజయవాడ బందర్ రోడ్డు మీద కట్టాలా అనేది పక్కన పెడితే ఏ నిర్ణయం తీసుకున్నా అది రాబోయే తరాలకు భారం కాకూడదు. అమరావతి చట్టబద్ధత రాష్ట్రానికి వరమా లేక భారమా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇది నిజం అని ఒకరు చెప్పలేదు, ఇది అబద్ధం అని ఇంకోరు చెప్పలేదు. ఇది ఏంటంటే ఒక ఊహించని చిత్ర విచిత్ర పరిస్థితుల్లో నెట్టబడింది. దీన్ని బయటికి రావడం అన్నా, దీంట్లో ముందుకు నెట్టడం అన్నా చాలా ఇబ్బందికరమైన అంశం. ఇక చారిత్ర విషయానికి వస్తే హిస్టరీలో విభజన సమయంలో ఏం జరిగింది? 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కు అనేక సవాళ్లు ఎదురైనాయి. ప్రధానంగా ఆస్తుల పంపిణీ జనాభా ప్రాతిపదికన 58-42 నిష్పత్తితో జరిగితే అప్పుల పంపిణీ మాత్రం అస్తవ్యస్తంగా జరిగిందనే విమర్శ ఉంది. సంస్థల విభజన కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా గోదావరి నది జలాల పంపిణీ విషయంలో ఉమ్మడి ఆ ప్రాజెక్టుల నిర్వహణ ఏపీకి క్లిష్టతరంగా మారింది. హైదరాబాద్ను కోల్పోవడం వల్ల జరిగిన ఆర్థిక లోటు కనబడుతుంది. రెవెన్యూ లోటు వచ్చింది. ఉపాధి మరియు ఐటీ కోల్పోయాం. ప్రభుత్వ కార్యాలయాలు పోయాయి. రాజధాని పరిశీలన ఉన్న నగరాలు. శివరామకృష్ణన్ కమిటీ ఆల్రెడీ అప్పట్లో కర్నూలు అంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అనేది ఆ టైంలో వాళ్ళు ప్రతిపాదించిన పేర్లు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేదట. ఆ చారిత్రక నేపథ్యం వల్ల రాయలసీమ ప్రజల నుంచి ఈ డిమాండ్ వచ్చింది. విశాఖపట్నం రాష్ట్రంలోని అతిపెద్ద నగరం కావడం, విశాఖపట్నం సహజ సిద్ధమైన ఓడరేపు పారిశ్రామిక అభివృద్ధి ఉండడంతో దీన్ని ప్రధాన ఆర్థిక రాజధానిగా లేదా పరిపాలన రాజధానిగా మార్చాలని భావించారు. విజయవాడ, గుంటూరు రాష్ట్రానికి మధ్యలో ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో ఈ ప్రాంతం పరిశీలనకు వచ్చింది. చివరకు అదే ప్రాంతంలో అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలతో అడుగులు వేస్తే మాత్రం ఇబ్బంది కోట్ల మంది ప్రజలకు వస్తుంది. ఆ కోట్ల మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలి అంటే స్వార్థ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి వాస్తవాలు ఏంటి అనేది చూస్తేనే ఇక్కడ బయటపడే అవసరం ఉంది. అమరావతిలో ఒక అడుగు కట్టడానికి 15,000 ఎస్ఎఫ్టీ ఖర్చు అవుతుందని లెక్కేస్తున్నారు. అదే వైజాగ్ కానీ విజయవాడ బందర్ కారిడార్ అయితే అంత ఎందుకు అవుతుంది? రాష్ట్ర అప్పుల పరిస్థితి తగ్గుతుంది. అప్పులు తీసుకోవాల్సినవి తగ్గుతాయి. 20-30 వేల కోట్లలోనే అద్భుతాలు చేయొచ్చు. భవిష్యత్ మరియు ముగింపు. ఇప్పుడు లోక్సభ బిల్లు తర్వాత ఏం జరుగుతుంది, ప్రజల పక్షాన ఉండాల్సిన పరిష్కారం ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నవన్నీ గమనిస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనుకోవాలా, లేదంటే రాబోయే తరాలు ఎంత దారుణంగా ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాము అనేది కూడా కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి స్ట్రాటజిక్ మూవ్ కొన్ని సంవత్సరాల తర్వాత విజయాన్ని ఇస్తాయి. బహుశా ఈరోజు ఇవ్వకపోవచ్చేమో, కానీ ఆయన చెప్పే దాంట్లో, ఆయన చూపించే దాంట్లో వాస్తవం ఉంటుంది, నైతిక విలువలు ఉంటాయి. కానీ ప్రభుత్వం కూటమి చేసే ప్రతి పనిలో కూడా నైతిక విలువలు ఉండవు. పైగా వాళ్ళు చేసేవి వాళ్లకు సంబంధించి న్యాయం కోసం, వాళ్ళకి సంబంధించిన అంశాల్లో గెలుపుల కోసమే వాళ్ళు చూస్తున్నారు తప్ప రేపటి తరం భవిష్యత్తు చూడడం లేదనేది కనబడుతుంది.
ఇక లోక్సభ బిల్లు తర్వాత ఏం జరిగే పరిస్థితి ఉందంటే, చట్టసభల్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు కానీ లేదంటే సవరణలను ప్రవేశపెట్టినప్పుడు తదుపరి పరిణామాలు నిధులు కేటాయింపు అనేది ఉంటుంది. అంటే విభజన చట్టంలోని హామీలపైన ప్రత్యేక హోదా లేదా దానికి సమానమైన ప్యాకేజింగ్, వెనుకబడిన జిల్లాలకు నిధులు మరియు రాజధాని నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం పనులు వేగంగా పెరగడానికి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఆమోదించే అవకాశం ఉంటుంది. సంస్థల విభజన ముగింపు ఉంటుంది. విశాఖ రైల్వే జోన్ మొదటికే వచ్చింది. ఇప్పుడు చివరి దశకు వచ్చిన రైల్వే జోన్ను కాదంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాత పద్ధతే బాగుందంటూ చంద్రబాబు ఇచ్చిన కొత్త పద్ధతిని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రజల పక్షాన ఉండాల్సిన పరిష్కారం ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని కీలక పరిష్కారాలు ఉన్నాయి. వికేంద్రీకరణ, సమతుల్య అభివృద్ధి. అంటే కేవలం ఒక ప్రాంతంపై ఆధారపడకుండా ఉత్తరాంధ్ర, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల వలసలు తగ్గుతాయి. ఉపాధి కల్పన, ఐటీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకున్నట్టు అవుతుంది. అలాగే తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరి వంటి నగరాల్లో ఇప్పటికే ఉన్న జాతీయ స్థాయి విద్యా సంస్థలు లైక్ ఐఐటి కావచ్చు, ఏఐఎంఎస్ కావచ్చు, ఐఐఎం వీటిని మరింత బలోపేతం చేస్తే నైపుణ్యం కలిగిన మానవుల వనరులు తయారవుతాయి. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగి కలిగిన లోటును పూడ్చుకోవడానికి కేవలం నిధులు మాత్రమే సరిపోవు, దూరదృష్టి, సుస్థిర పరిపాలన కూడా అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించుకుంటూనే సొంత వనరులను సద్వినియోగం చేసుకోకపోతే రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి లేవనెత్తిన పాయింట్లను నిజంగా కూటమి ఆలోచిస్తుందా, లేదంటే ఖచ్చితంగా ఆలోచించకుండా వాళ్ళు అడుగులు వేస్తారా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది, అంటే ఇటు అటు అనుకుంటేనే కూర్చుంటే మొత్తం మొదటికే మోసం వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.